everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. So guys, ఈ రోజు నేను ఒక పెద్ద ప్లాన్ వేసాను. ఏంటంటే మా లిషు చేత ఎగ్ తినిపిద్దాను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను వాడికి ఎగ్ పెట్టలేదు, ఎందుకంటే అది నా బ్యాడ్. ఎందుకంటే నేను తిన్ను, ఇంట్లో ఎవరు తినరు. సో అందుకని వాడికి ఎగ్ అలవాటు అవ్వలేదన్నమాట. డాక్టర్ ఏమో ఎగ్ ట్రై చేయండి, మంచిది కదా ప్రోటీన్ అని చెప్పి అన్నారు. సరే ట్రై చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. నాకు నేను ఎలాగో తిన్ను కాబట్టి నేను చేయలేను కాబట్టి నేను అనుకున్నాను, దుర్గా యూ హ్యావ్ టు హెల్ప్ మీ అని చెప్పి అన్నాను. అంటే దుర్గా అంటే మా లిషు నాని అనమాట, కేర్ టేకర్. సో హెల్ప్ చేయాలి వాడికి చేయడానికి పెట్టడానికి. అంటే సరే చేసేద్దాం అమ్మా అని చెప్పింది. సో దానికోసం మామూలు బుర్ర సూపర్ బుర్ర కదా, అందుకని నేను ఎగరో వాళ్ళది ఎగ్ బాయిలర్ కూడా తీసేస్తాను. సో ఇది ఎగరో వాళ్ళది ఎగ్ బాయిలర్ అండ్ పోచర్ అనమాట. సో దీంట్లో ఎగ్ బాయిల్ చేయొచ్చు అండ్ ఆల్సో పోచ్ కూడా చేయొచ్చు. సో దానికోసం అని చెప్పి మా లిషు కోసం నేను ప్రత్యేకంగా తీసుకున్న ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది ఎంత క్యూట్ గా, చిన్నగా, బుజ్జిగా, క్లాస్ గా ఎంత బాగుంది కదా. సో చూడడానికి కూడా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సో ఒకే దెబ్బలో 2 అయిపోతాయి. సో అందుకని చెప్పి మెస్సీ కూడా అవ్వదు, అంత నీట్ గా ఉంటుందని చెప్పి మా వాడి కోసం అని చెప్పి ఇది తీసేసుకున్నాను. సో మా వాడి కోసం ఏం తీసుకున్నా సరే నేను దాని గురించి చాలా రివ్యూలు చదివి ప్రోడక్ట్ ఎలా ఉంది అన్ని కూడా A to Z చూసుకుని నేను తీసుకుంటాను అనమాట. అలా నేను ఈ ప్రోడక్ట్ తీసేసుకున్నాను. సో ఇది ఎలా ఉంది అనేది కూడా మీ అందరికీ చెప్పేస్తాను. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఎవరైనా వాడితే కనుక మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి, నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఎలాంటి రెసిపీస్ చేయొచ్చు అనేది కూడా నాకు మెసేజ్ చేసేయండి. మేబీ ఐ కెన్ ట్రై ఫర్ లిషు ఆల్సో. సో ముందు దీని సంగతి ఏంటో చూసేద్దాం. ఇదిగో ఇది ఎగారో ఎగ్ బాయిలర్ బాడీ అనమాట. సో దీంట్లో ఇలాగా 2 పార్టిషన్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి ఒకేసారి మనం 8 eggs అని పెట్టుకుని మనం బాయిల్ చేసేసుకోవచ్చు. వెరాస్ దీంట్లో మనకి 4 పార్టిషన్స్ ఇచ్చారు కాబట్టి దీంట్లో మనం 4 పోచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి వాటర్ మెజర్ చేసుకోవడానికి ఇలాగ మెజరింగ్ కప్ కూడా ఇచ్చేసారు. సో దీంట్లో ఆల్మోస్ట్ 40 నుంచి 140 ml దాకా మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. సో వాటర్ ఫిల్ మనం ఇక్కడ చేసేసుకుని దీని మీద మనం ఎగ్స్ బాయిల్ చేయాలి అనుకుంటే కనుక, సో ఇది ఎగ్ ట్రే అని చెప్పాను కదా, ఎగ్ బాయిలింగ్ ట్రే. సో దీంట్లో మనకి మాక్సిమం 8 eggs పెట్టుకోవచ్చు. లేదు మనకి 1 egg చాలు, 2 eggs చాలు, 3 eggs చాలు, 4 eggs చాలు అనుకున్న వాళ్ళు అలా కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకుని దీంట్లో బాయిల్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టేసుకుని మనం ఎగ్స్ ఇలా బాయిల్ చేసేసుకోవచ్చు. అండ్ మనం జస్ట్ ఇన్ కేస్ మనం ఎగ్స్ పోచ్ చేయాలి అనుకుంటే కనుక దీని మీద సేమ్ ఇలా ఎగ్స్ పెట్టేసుకుని ఎగ్స్ పోచ్ చేసేసుకుని దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట, అంతే. అండ్ ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. అండ్ ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, అసలు మెస్సీ ఉండదు అండ్ చాలా నీట్గా అయిపోతుంది. అండ్ ఇదైతే ఇలాగ మనకి కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనం హ్యాపీగా ఇది ప్లగ్లో పెట్టుకుని మనం ఈజీగా స్మూత్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు అసలు అడగచ్చు ఇది ఎందుకు, దీనికంటే మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుని బాయిల్ చేసుకోవచ్చు కదా అని. ఇంట్లో మేము ఆ పని కూడా చేసాము. లాస్ట్ టైం ధీరేన్ బౌల్లో ఎగ్స్ పెట్టి మర్చిపోయాడు అనమాట. సో నీళ్ళంతా ఎగిరిపోయాయి, గిన్నె అయితే మాడిపోయింది, గుడ్లు కూడా మాడిపోయాయి. మేము అసలు చూసుకోలేదు. మేము పైకి వచ్చాము, కిందకి వెళ్ళేసరికి కిచెన్ లో ఫుల్ పొగ, హాల్ అంతా పొగ, చాలా మెస్సీ అయిపోయింది. అది తీసేటప్పుడు ధీరేన్కి చేయి కాలిపోయింది. అమ్మ బాబోయ్, ఆ గిన్నె లిటిల్ గా తీసి పడేసాము, ఆ గుడ్లన్నీ పడేసాము. సో ఆ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా మెస్సీ అయిపోయి ఎగ్జాస్ట్ లేసి తలుపులు ఓపెన్ చేసి రచ్చ అయిందనమాట. సో ఆ దెబ్బకి ఇంకా గిన్నెలు పెట్టడం మానేసాం మేము ఆ ఎక్స్పీరియన్స్ కి. సో ఇందులో నాకు నచ్చిన 2 ఫీచర్స్ నేను మీకు చెప్పేస్తాను. ఒకటి ఏంటంటే ఇది మనకి కావాల్సినట్టు బాయిల్ చేస్తుంది, అంటే పర్ఫెక్ట్ బాయిలింగ్ అనమాట. సో సాఫ్ట్ బాయిల్, మీడియం బాయిల్ అండ్ హార్డ్ బాయిల్ ఇలా మనకి నచ్చినట్టు ఎలా కావాలంటే అలా బాయిల్ చేస్తుంది అనమాట. అండ్ రెండో ఫీచర్ ఏంటంటే ఇది ద బెస్ట్ ఫీచర్, ఎందుకంటే నా లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ చేసేస్తుంది వన్స్ బాయిల్ అనేది అయిపోయిన తర్వాత. సో ఆటోమేటిక్ ఆఫ్ కాబట్టి నాకు లాస్ట్ టైం అయిన మెస్సీ వల్ల ఇది చాలా హెల్ప్ఫుల్ అని చెప్పి అనిపించింది. సో ఆటోమేటిక్ ఆఫ్ వల్ల సో వన్స్ ప్రాసెస్ అంతా అయిపోతే అదే ఆగిపోతుంది కాబట్టి అసలు నాకు టెన్షన్ కూడా లేదు. అయ్యో అక్కడే నిల్చుని ఎంతసేపు అని చెప్పి కూడా మనం వెయిట్ చేయక్కర్లేదు అనమాట. అండ్ ఇంట్లో మనం ఎగ్ కర్రీస్ కూడా చేస్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు ఇందులో కూడా మనం ఎగ్స్ పెట్టేసుకుని మనం బాయిల్ చేసుకుని సో అలా కూడా ఎగ్స్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇలాగా మాన్యువల్ ఇచ్చేసారనమాట. సో ఎలా చేసుకోవాలి అండ్ పార్ట్స్ ఏంటి అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి. సో ఇది చూస్తే మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది ఎలా యూస్ చేయాలి. అండ్ ఆల్సో మెజరింగ్ కోసం అని చెప్పి ఇలాగా వాటర్ మెజర్మెంట్స్ అవన్నీ హౌ టు యూజ్ అని చెప్పి కూడా ఇచ్చేసారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మాన్యువల్లో ఉన్నాయన్నమాట. జస్ట్ ఇన్ కేస్ మనకి ఏదైనా డౌట్ వస్తే కనుక మనం ఈజీగా ఈ బుక్ ఫాలో అయిపోతుంది. అండ్ దీంతో పాటు మనకి ఇలాగా వారంటీ కార్డ్ కూడా ఇచ్చేస్తారనమాట. సో కొన్నిసార్లు ఎగ్స్లో ఎయిర్ ఉండిపోతుంది. సో అలాంటప్పుడు ఈ మెజరింగ్ కప్ ఉంది కదా, సో దీని బ్యాక్ సైడ్ ఇలా చిన్న నీడిల్ ఇచ్చేసారనమాట. సో దీని హెల్ప్తో మనం ఎగ్ని పియర్స్ చేయొచ్చు. అండ్ దాంతో ఈ స్మాల్ నీడిల్తో మనం హెల్ప్ చేస్తుంది అనమాట హోల్ చేయడానికి. సో ఈ స్మాల్ నీడిల్తో ఎగ్కి హోల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్
మార్నింగ్ అసలు టైం సరిపోదు. సో అలాంటప్పుడు ఇలా ఎగ్స్ పెట్టేసుకుని బాయిల్ చేసుకుని చక్కుమని తినేసి ఫాస్ట్ గా పరిగెడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి కొంతమంది హాస్టల్స్ లో ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డైలీ కొంతమందికి ఎగ్ తినే అలవాటు ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి గ్యాస్ అలౌడ్ ఉండదు. సో అలాంటప్పుడు ఇది రూమ్ లో పెట్టేసుకుని ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దట్ వే ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ అలాగా మెస్సీ ఫ్రీ ఉండాలి అని అనుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది చాలా క్యూట్ గా స్లీక్ గా చిన్నగా ఉంది విత్ దట్ సిల్వర్ కలర్. అండ్ ఆల్సో దిస్ ఇస్ వెరీ స్మాల్ అండ్ కాంపాక్ట్. సో ఇలాగా ఈజీ టు క్యారీ, ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా చక్కమని బ్యాగ్ లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో దీనికైతే లెస్ అటాచ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు అండ్ స్మాల్ అండ్ కాంపాక్ట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి 500 వాట్ అనమాట. సో మన వర్క్ ని చాలా ఈజీగా స్మూత్ గా చేసేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా వర్క్ చేస్తుంది ఏంటి కూడా చూసేద్దాం. సో దుర్గా హెల్ప్ ఉంది కాబట్టి సో తనతో చక్ చక్ చేంజ్ చేసి మల్లీషుకి టక్ టక్ పెట్టడానికి ట్రై చేస్తాను. రండి. ఓకే, ఈ రోజు అయితే మల్లీషు కోసం ఎగ్ చేస్తున్నాం, అలాగే ఎగ్ పోచ్ చేస్తున్నాం. సో ఎగ్ కి ట్రే రెడీ అండ్ ఆల్సో ఎగ్ పోచ్ కి కూడా ఈ ట్రే కూడా రెడీగా ఉంది. సో వాడికి ఒకటి చేస్తే చాలు కదా. ఒక ఎగ్ ట్రై చేద్దాం, ఒక ఎగ్ పోచ్ చేద్దాం. ఓకే, పొగ వస్తుంది కొన్ను, పొగలు వస్తున్నాయి కన్నా. అయ్యి బాబాయ్, పొగలు వస్తున్నాయి రా, పొగలు రా. వావ్, ఓకే. సో ఇదైతే బాయిల్ అయిపోయింది. సో తీసేద్దాం. ఓకే, మనిషి చాలా హ్యాపీగా ఉన్నాడు. వాచ్ ట్రై అనమాట ఎలా ఉంటుందని. సో ఇక్కడైతే మేము వామ్ వాటర్, సో మేమైతే ఇక్కడ బౌల్లో చల్ల వాటర్ కూడా పెట్టేసుకున్నాం. సో దట్ ఎగ్ దీంట్లో వేసి బ్రేక్ చేయడం కోసం. ఓకే, సో బాయిల్డ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ మల్లీషుకి ట్రై చేయాలి. సో దీంట్లో సాల్ట్ పెప్పర్ వేసి ట్రై చేసేద్దాము. ఓకే, సో మేము పెప్పర్ వేసేసుకున్నాము పోచ్ చేయడం కోసం అండ్ ఆల్సో సాల్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నాము. సో సాల్ట్ కూడా వేసేసుకుని రెడీ చేసేసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఎగ్ పోచ్ చేయడానికి ఇదిగో కొత్తిమీర రెడీ, సాల్ట్ పెప్పర్ రెడీ, ఎగ్ రెడీ అండ్ ఆల్సో పోచర్ కూడా రెడీగానే ఉంది. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు ఎగ్ని బ్రేక్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం అండ్ ఇంకా నెక్స్ట్ ఈ ట్రేలో వేసేసుకుని రెడీ చేసేసుకుందాం. సో ఎగ్ బ్రేక్ చేసి వేసేసుకున్నాము అండ్ ఇంకా క్యాప్ పెట్టేసేయడమే. ఓకే, అండ్ ఇంకా ఆన్ చేసేద్దాం. సో ఇది అయిపోయిందా? అయిపోయిందా? ఓకే, అంటుకోలేదు, అయిపోయింది. ఓకే, కత్తికి అయితే ఏం అంటుకోలేదు. ఓకే, వెరీ గుడ్. ఇందులో ఇంకా సాల్ట్ పెప్పర్ యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ చిటికెడు, ఎగ్ పోచేయడానికి మేము ఈ ట్రేలో అయితే ఆయిల్ అప్లై చేసేసాము. సో దట్ ఎగ్ తీసేటప్పుడు ఈజీగా వస్తుందని చెప్పి. సో మొత్తం అంతా స్టీమ్తో కుక్ అయిపోయింది అనమాట. సో వన్స్ అయిపోయిన తర్వాత దీంట్లో సాల్ట్ పెప్పర్ అండ్ ఆల్సో కొత్తిమీర ఇది గార్నిష్ చేసేసుకోవడమే. సో ఇట్స్ ఆల్ డన్. కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. సో ఒక దాంట్లో ఇలా వేసి ఒక దాంట్లో వేయకుండా అలా ట్రై చేస్తున్నాం అనమాట. రెడీ అయితే అయిపోయింది. సో బాయిల్డ్ ఎగ్ అండ్ ఆల్సో హాఫ్ బాయిల్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్, మావాడు తింటాడా లేదా అనేది మేము ట్రై చేయాలి. సో ఈ మెషిన్ లో వాటర్ లేకుండా మనం సాఫ్ట్ క్లాత్ తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేయాలన్నమాట. అది కూడా మెషిన్ మొత్తం కూల్ డౌన్ అయ్యాకే. సో మేమేమనుకుంటున్నాం అంటే చిన్నోడు తినకపోతే పెద్దోడికి పెట్టేద్దాం అనుకుంటున్నాం. చిన్నోడు అంటే మళ్ళీ ఇష్యూ అనమాట, పెద్దోడు అంటే ధీరన్ అనమాట. సో ఎవరికైనా అలా పెట్టి ట్రై చేద్దాం అని. సో అక్కడ తినకపోతే ఇక్కడ ఇచ్చేద్దాం అనేది నా ప్లాన్. సో స్టార్ట్ చేద్దామా?
ఇంటెలిజెంట్ ఫెలో. సో యా, మీకు కూడా ఈ ఎగారో ఎగ్ బాయిలర్ కావాలంటే కనుక ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. మా పని అయితే చాలా ఈజీగా స్మూత్ గా అయిపోయింది. అండ్ యా, ఫుడ్ కూడా చాలా యమ్మీ టేస్టీగా వచ్చేసింది. అండ్ యా, సో yeah, that's all about today's video, guys. Hope you like it. Next time చేయాలి like, share and subscribe to OK Lahari channel. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోయింది. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ గుజ్జు గంటని ఠంగమని కొట్టేసేయండి. Lots of love, guys. Take care. Bye bye.